ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య కుర్చీ ఫైట్ కొనసాగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేనని నియోజకవర్గంలోని పచ్చ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేసుకుంటున్నారు, సవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇన్ఛార్జి పదవి కోసం టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తడంతో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు కాక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ ఆధిపత్య రాజకీయాలను చూసి అసహ్యించుకుంటున్నారు. ఇది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విరూపాక్షి చేతిలో టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ ఓడిపోయారు. తాను ఓడిపోయినా సరే అధికారంలో ఉంది టీడీపీనే కాబట్టి తనను తాను అనధికార ఎమ్మెల్యేగానే భావిస్తున్నారు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్. ఆయనే కాదు, మరి కొంతమంది నేతలు తమను తాము నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా భావిస్తూ తామే ఎమ్మెల్యేలమన్నట్లుగా హడావిడి చేయడం విస్మయం కలిగిస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆలూరు టీడీపీ నేతల మధ్య ఆధిపత్య రాజకీయాలు చెలరేగిపోతున్నాయి. ఎమ్మెల్యే కాకున్నా పర్వాలేదు, అధికారంలో ఉంది తమ పార్టీనే కాబట్టి ఇళ్లు చక్కబెట్టుకోవాలని టీడీపీ నేతలు ఈ ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న వీరభద్ర గౌడ్ను మార్చాలని స్థానిక టీడీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారు. ఆయన దళిత నాయకులకు సరైన గౌరవం ఇవ్వలేదని, సర్పంచుల అనుమతులు లేకుండా పంచాయతీ తీర్మానాలు చేసుకుంటూ పనులు చక్కబెట్టుకుంటున్నారని ఆలూరు సర్పంచ్ అరుణాదేవి అంటున్నారు. గ్రామ ప్రెసిడెంట్లకు అధికారాలు ఇవ్వడం లేదని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు నేడు అదే పని చేస్తున్నారని, ఇదేనా పాలన అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్పై ఆగ్రహించారు. ఆలూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిలో టీడీపీ నేత వైకుంఠం ప్రసాద్ కూడా ఉన్నారు. ఆయన ఏకంగా తనను తాను టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించుకొని తన నివాసం వద్ద సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర పెద్దలు తనకు ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారని, ఇక ఇక్కడ తాను చెప్పిందే వేదమని ఆయన చెప్పుకుంటున్నారు. దాంతో చాలా మంది నిజమే అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసి వీరభద్రగౌడ్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రోజుకొక నాయకుడు తెర మీదకు వచ్చి తానే ఇన్ఛార్జినంటూ ప్రచారం చేసుకోవడం ఆలూరులో సర్వసాధారణంగా మారిందని ఆయన పరోక్షంగా వైకుంఠం ప్రసాద్ను విమర్శించారు. గత 4 నెలలుగా ఆలూరు ఇన్ఛార్జ్ పదవిపై స్థానికంగా రభస కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై టీడీపీ పెద్దల వద్దకు పలుమార్లు ఫిర్యాదు పోయినా కానీ చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు తప్ప ఈ పంచాయతీని తేల్చడం లేదు. ఆలూరు నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎవరు ఇన్ఛార్జ్ అనేది తేలకపోతే రాబోయే రోజుల్లో వీధి పోరాటాలు జరుగుతాయేమోనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరొక పక్క సంక్షేమాన్ని మర్చిపోయిన కూటమి ప్రభుత్వ తీరును నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనలో అనేక పథకాలు అందేవని, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు సక్రమంగా పనిచేయడంతో ప్రజల వద్దకే పాలన సాధ్యమైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆధిపత్య రాజకీయాల్లో నిండా మునిగిన కూటమి నేతల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.